సోనారి శివసాగర్ వెళ్ళే బస్సు ఇది. సిమ్లిగురి నుంచి వెళ్ళాలంటే ఈ బస్సు ఎక్కాలి. ఇది సోనారి వెళ్తుంది. సోనారి నుంచి వచ్చేది శివసాగర్ వెళ్తుంది అనమాట. 40 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇటు అంతా 16 కిలోమీటర్లే. కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. ఈ రోడ్డు గోవాటి నుంచి శివసాగర్ వచ్చే రోడ్డు. ఇది వచ్చేసరికి సిమ్లిగురి నుంచి శివసాగర్ వచ్చేది. ఎవరైనా మన విజయవాడ నుంచి డైరెక్ట్గా ఈ శివసాగర్ రావడానికి డిబ్రూగఢ్ ట్రైన్ ఉంది. సిమ్లిగురి దిగితే అక్కడి నుంచి 17 కిలోమీటర్లు. బస్సులో ఆటోలో దొరికి ఎక్కి రావచ్చు. ఈజీగా వచ్చేది, కష్టం ఏం లేదు. ఇటు వచ్చేసరికి డిబ్రూగఢ్ వెళ్ళుద్ది. ఇది గుడికి వెళ్ళే రోడ్డు, వాకింగ్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. ఇది మీరు ఎవరన్నా శివసాగర్ వస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి ఇక్కడ, శివాలయాలు. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోకి ఇది ఫేమస్ అయిన ఏరియా. ఇది అస్సాం రాష్ట్రంలో శివసాగర్ అనే ఊళ్ళో ఉంది. బాగా పురాతనమైన ఆలయం. శివ డోలు అంట, డోల్, శివ డోల్. పురాతనమైన మందిరం. ఇక్కడికి దేశం నలుమూల నుంచి వచ్చి దర్శించుకొని వెళ్తారు ప్రజలు. నేను ఎప్పటి నుంచో నాకు ఆలోచన ఉంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళాలని. అది ఈరోజు కుదిరింది. ఆ భగవంతుడు మనకు ఒక టైం ఇస్తాడు. ఆ టైం ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఈరోజు నాకు ఆ టైం ఇచ్చాడు. ఈరోజు ఏంటంటే 2025 మొదటి కార్తీక మాసం సోమవారం. మొదటి కార్తీక సోమవారం రోజు ఈ శివయ్యని దర్శించుకోవడానికి నాకు అదృష్టం కలిగింది. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందిస్తారనే ఈ వీడియో చేస్తున్నాను. కనిపించేది విష్ణు డోలు అంటారు. విష్ణు మందిరం అన్నమాట. ఇది శివసాగర్ అనే ఊళ్ళో ఉంది. ఇది వచ్చేసరికి శివడోలు అంటారు, శివుని మందిరం. ఇవాళ కార్తీక సోమవారం, మొదటి సోమవారం. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నందువల్ల నాకు ఎంతో తృప్తిగా ఉంది. నేను సామాన్యంగా గుళ్ళకెళ్ళి దీపారాధనలు తక్కువనే చేసేది. కానీ ఇవాళ ఆ భగవంతుడు నా చేత దీపారాధనతో పాటు జలాభిషేకం కూడా చేయించాడు. ఆయన దయతోనే ఆ పని చేయగలిగాను. ఇది దుర్గామాత మందిరం. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అందుకే తీయటానికి కుదరలేదు. అమ్మవారి గుడి, మాతా దుర్గా మందిర్.
ఒకే ప్లేస్లో 3 మందిరాలు ఉన్నాయి. ఒకటి శివడోలు అంట, 2 విష్ణుడోలు, ఇది దుర్గాదేవి డోలు. డోలు అంటే మందిరం అనుకుంటా ఇలా భాషలో, దుర్గామాత మందిర్. ఇది శివాలయం. మొత్తం 3 పక్కనే ఉన్నాయి. మధ్యలో శివాలయం, ఒక పక్క విష్ణు ఆలయం, ఒక పక్క దుర్గామాత మందిరం ఉన్నాయి అన్నమాట. 3 చాలా పురాతనమైన ఆలయం. మీకు ఫోన్లో చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయేమో కానీ చాలా పెద్ద మందిరాలు ఇవి, చూడదగ్గవి. నేను ఎప్పుడో పుస్తకంలో చదివాను. దాదాపు నేను చదివి కూడా 15 సంవత్సరాలు దాటిపోయింది. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు వచ్చి ఈ మందిరాలను దర్శించుకుందామని. ఈ రోజుకి నాకు ఆ భగవంతుడు అనుమతించాడు. ప్రతిదీ మనకు ముందే రాసి పెట్టుంటాడనే దానికి ఇదే నిదర్శనం. కరెక్ట్గా కార్తీక మాసం మొదటి సోమవారం శివాలయంకి వచ్చి నేను దీపారాధన చేసి జలాభిషేకం చేశాను. నేను కల్లో కూడా ఊహించలేదు ఇది చేస్తాను నేనని. ఆ భగవంతుడి కృపతో నేను చేయగలిగాను. ఈ ఆలయాలన్నీ నేను చూసి చాలా ఆనందించాను. మీరు కూడా చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి.